వాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ నోరు తెచ్చి యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధించే వేళ యందు నీ హస్తాలు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నీ వాక్యమును గ్రహించగానే. ఆరాధించే వేళ యందు నీ హస్తాలు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నీ వాక్యమును గ్రహించగానే. నీ మేళ్ళ బదలాకుంటి, నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ బదలాకుంటి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ నోరు తెరిచి యేసయ్యా 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 యేసయ్యా. రాబాషేకే తెరలేదయ్యా తండ్రి, మా జీవితాల్లో మేము కలిగి ఉన్న ప్రతి మేలు నీ శ్రేష్టమైన కృప ద్వారానే గొప్ప మేలులతో మమ్మ నింపటానికై ఈ లోకానికి దిగి వచ్చినందుకై కృతజ్ఞతలు. యేసయ్యా, నా జీవితంలోనికి వచ్చినందుకై కృతజ్ఞతలు. ఈ రాత్రి ఏ బిడ్డ జీవితంలో నువ్వు జన్మించాలని ఆశపడుతున్నావో అట్టి బిడ్డలందరినీ నీ ప్రత్యేకమైన రీతిగా వాక్యము ద్వారా దర్శించుదువుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దేవుడు ప్రతి బిడ్డను దర్శించి వారి హృదయాలలో నూతన సంతోషము మహా ఆనందముతో నింపునుగాక.
తండ్రి మీరు బలపరచండి. నీ సన్నిధిలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రేమ గల నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని సేవకులు రెవరెండ్ జార్జ్ ముల్లరయ్య గారు విజయవాడ నుంచి మన మధ్యలోనికి వచ్చారు. మరి దైవజనులు మన మధ్యలోకి రావడం రెండోసారి. దేవుని సేవకులు గత 35 సంవత్సరాల నుంచి దేవుని సేవలో కొనసాగుతున్నారు. గొట్టాలు గట్టిగా ఎంతో అనుభవం కలిగిన దైవజనులు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం ప్రియులారా. మరి నేను సమయాన్ని ఎక్కువగా మాట్లాడను, సమయాన్ని దేవుని సేవకులకు ఇస్తాను. అయ్యగారితో పాటు వచ్చిన బ్రదర్ కూడా ముందు. అందరూ కూడా దయచేసి కూర్చోండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి చేరి వచ్చిన మీకందరికీ, అలాగే ఈ గ్రామానికి, గ్రామ పెద్దలకు, దేవుని సేవకులు రతన్ రాజయ్య గారికి, వారి కుటుంబానికి, మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలమ్మా. అందరు చెప్పరు అసలు ఇక్కడ ఈ ఊరుళ్ళు. ఓకే, స్తోత్రం. వాస్తవంగా సెమీ క్రిస్టమస్లో ఎక్కువసేపు వాక్యాలు వినరు. ఎందుకు వస్తారంటే స్కిట్లు, డ్యాన్సులు చూడటానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మీరు చాలా మంచోళ్ళు, మరి ఎంతసేపు చెప్పమంటారో మరి నాకు తెలియదు. కారణం ఏంటంటే ఇప్పటికే 9:30 అయింది. ఒక అరగంట చెప్పి వదిలేయమంటారా? ఒక అర్ధగంట చెప్పమంటే ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. ప్రసంగాల్లోకి వెళ్ళటానికి టైం ఉండదు కాబట్టి. లేదయ్యా పర్వాలేదు, కొంచెం టైం తీసుకుని అయినా చెప్పండి అంటే ఏదో ఒక 2 మాటలు చెప్పేసి ముగిచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం. కనుక మీరు వినేదాన్ని బట్టే తప్ప మేము ఎక్కువసేపు చెప్పినా కానీ పైగుండా వెళ్ళిపోతుంది, అది నాకు తెలుసు. కనుక ఇకెవరు మాట్లాడకుండా ఉంటే 4 మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పి నేను కూడా విజయవాడ వెళ్ళిపోవటానికి చూస్తాను. చిన్న ప్రార్థన. మా ప్రియుడైన తండ్రి, వాక్యమై ఉన్న మా దేవా, నీకు స్తోత్రాలు. వాక్యము నీది, మేము నీ వారం. మీరు మాట్లాడితే మేము వినాలని ఎదురు చూస్తూ ఉన్నాం. నీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింప చేయమని ఈ గ్రామాన్ని దీవించండి. గ్రామ పెద్దలను, పరిపాలకులను, సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లను మీరు దీవించండి. ఏర్పాటు చేసిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని, నీ సేవకుని దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రపంచంలో ఇప్పటికీ 750 కోట్ల నుండి 800 మంది ప్రజలు ఉన్నారు. ఈ లోకంలో పుట్టి చచ్చిపోయిన వారు ఎన్నో వేల కోట్ల మంది ప్రజలు పుట్టారు, చచ్చిపోయారు. కానీ ప్రపంచం ఎందుకనో ఎవరిని గుర్తుపెట్టుకోవాలా? మహాత్ములు అనబడిన వారు వచ్చారు, మహానుభావులు అనబడిన వారు వచ్చారు, జ్ఞానులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, చనిపోయారు. వారిని గురించి ప్రపంచం ఎందుకో గుర్తించలేదు, మర్చిపోతూ ఉన్నారు. అందరూ కూడా మతిమరుపులోకి వెళ్ళిపోయారు. కానీ 2025 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూలోకానికి తెంచిన ఒక శిశువుని ఈ ప్రపంచం మర్చిపోలేకపోతుంది.
ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, అంతటా కూడా క్రిస్మస్ సంబరాలు అంబరానంటుతూ ఉంటాయి. క్యారల్స్, సెమీ క్రిస్మస్లు, రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఎవరి గురించి అని అడిగితే 2025 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన ఒక శిశువుని ఎందుకో ప్రపంచం మర్చిపోలేకపోతా ఉంది. ఆ శిశువు ఏమైనా ఎప్పుడైనా ఒక పాట పాడినట్లుగా దాఖలాల్లో లేవు. ఆయన పాటకారి కాదు. కానీ ఆయన మీద కొన్ని లక్షల పాటలు వ్రాయబడిని, పాడబడుతున్నాయి, ఇంకా పాడబడతాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇలాగే స్టేజి మీదకి ఎక్కి ఒక మైకు తీసుకుని ఏదైనా చెప్పినట్లుగా, ప్రవచనాలు చెప్పినట్లుగా కానీ, లేకపోతే పుస్తకాలు రాసినట్లుగా కానీ ఏమీ లేవు. అంటే ఆయన రచయిత కూడా కాదు. ఒకటి పాటకారి కాదు, రెండవది రచయిత కాదు. కానీ ఆయన మీద కొన్ని లక్షల పుస్తకాలు రచన చేయబడుతూ ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైన లైబ్రరీలలో ఆయన గురించి రాయబడుతూనే ఉన్నాయి. కనుక ఎందుకో ఆ శిశువుని మనం మర్చిపోలేకపోతూ ఉన్నాం. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమైనా వైద్యుడా అని అడిగితే ఆయన వైద్యుడు కూడా కాదు. ఆయన ఏమైనా విప్లవవేత్త, సాంఘిక దురాచారాలను అరికట్టడానికి వచ్చిన ఒక విప్లవవేత్త అని కూడా ఆలోచన చేస్తే ఆయన విప్లవవేత్త కూడా కాదు. ఆయన డాక్టరు కాదు. ఆయన రచయిత కాదు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాటకారి కాదు. ఒకవేళ ఇలాంటి వాయిద్యాలు ఏమైనా వాయించే వాయిద్యకారుడా అని అడిగితే ఆయన వాయిద్యకారుడు కూడా కాదు. కానీ ఆయన గురించి పాడేటప్పుడు లక్షల కొలది వాయిద్యాలు పుట్టుకొచ్చాయి. కానీ ఎందుకని ఈ చిన్న పిల్లవాడిని మర్చిపోలేకపోతుంది ప్రపంచం? అసలు యేసు ప్రభువారు ఎవరు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయననే మనము దేవుడని ఎందుకు పిలవాలి? ఎందుకని మనం ఆయనను కొలవాలి? ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అని మనం కనుక ఆలోచిస్తే తెల్లవారులు చెప్పుకున్న చాలనంత విషయం ఈ బైబిల్ గ్రంథములో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నువ్వు ఏ స్థలములో ఉండి వాక్యం వింటున్నప్పటికీ, నువ్వు ఎవరివైనప్పుడు కూడా ఈ రాత్రి నువ్వు జాగ్రత్తగా వినగలిగితే యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏమిటి? ఆయన రాకోకుండా ఆయన ఏమైనా చేయగలడా అని అడిగితే చేయగలడు. కానీ మరి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి అనేది మనం ఒక్కసారి కొద్ది నిమిషాలు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. స్తోత్రాలు చెప్దామా? ప్రభు స్తోత్రం. యేసు ప్రభు వారు ఎవరు? ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారు ఆయన దేవుడు అనటానికి, దేవుడు అని పిలవటానికి కలిగిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? రుజువులు ఏమైనా ఉన్నాయా అని గనుక మనం ఆలోచిస్తే చాలా రుజువులు కనబడతాయి. ఆయనలో ఉన్న రుజువులు ఈ ప్రపంచంలో ఎవ్వరిలో కూడా కనబడవు. ఈ లోకంలో పుట్టిన వారు అందరిలో కూడా, లేక పుట్టి చచ్చిపోయిన వారిలో కానీ, ఇప్పుడున్న వారిలో కానీ ఒక్కరిలో కూడా కనబడదు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చాలా మంది అనగానే ఆయన తెల్లోళ్ళ దేవుడండి, ఆయన నిమ్మర జాతి వారి దేవుడండి, ఆయన తక్కువ కులాల వారి దేవుడండి అని మన పూర్వీకులు
మనలో ఆ బీజాన్ని నాటేశారు. ఏమని నాటారంటే, ఆయన మన దేవుడు కాదు, అది తెల్లోళ్ళ దేవుడు, అది అమెరికా వారి దేవుడు, వారి బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఫలానా వారి దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి దేవుడు? తెల్లోళ్ళకేనా, నల్లోళ్ళకి లేడా అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక జాతిని ఉద్దేశించి కానీ, ఒక మతాన్ని ఉద్దేశించి కానీ, ఒక సమాజాన్ని ఉద్దేశించి కానీ, ఒక సంస్కృతిని ఉద్దేశించి ఆయన భూమి మీదకి రాలేదు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఈ రాత్రి జాగ్రత్తగా, ఎంతమంది అయితే ఒకవేళ దూరాన ఉన్నా నీకు నీటిలో ఉండి వింటున్నప్పుడు కూడా ఈ రాత్రి ఆలోచన చేయాలి. అసలు యేసు ప్రభువారు ఎవరు? యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభువారిని ఎందుకు ఆరాధించాలి? యేసు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? యేసు ప్రభువారు రావటానికి గల కారణాలు ఏమిటి? అది మనం ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు రాకోకుండా అనేకమైన వాటిని భూమి మీదకు పంపించాడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అంటారు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే పుట్టినవాడు, అంతకుముందు ఆయనకు చరిత్ర లేదు, అంతకుముందు ఆయన ఉన్న దేవుడు కాదు. మా దేవుడికైతే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన 2025 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు. ఆయన ఎప్పటి నుండి ఉన్న దేవుడో ఒక్క మాట చూపిస్తా. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేకమునుపు, నేల మట్టిని రవంతయు సృష్టించబడక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. స్తోత్రం చెబుదామా? ఆయన ఎప్పుడు ఉన్న దేవుడు అని అడిగితే 2025 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు. ఆయన 2025 సంవత్సరాల క్రితం దేవుడైన వాడు మానవుడిగా దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు, పుట్టినవాడు కాదు. మానవ భాష అర్థం కావటానికి బైబిల్లో పుట్టాడు అని వ్రాయించాడు. అది మనుషుల యొక్క భాష. కానీ దేవుడు పుట్టాడు, వచ్చాడు. ఇప్పుడు నేను విజయవాడ నుండి మీ ఊరికి వచ్చాను. అర్థమవుతుందా? నన్ను ఎవరు తీసుకొచ్చారు అంటే బస్సు తీసుకొచ్చింది ఇక్కడికి. ఈ భద్రాచలానికి బస్సు తీసుకొచ్చింది. అంటే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడే పుట్టానని కాదు. ఆల్రెడీ నేను చూసారండి విజయవాడలో ఉన్నాను. అలాగే దేవుడు పరలోకములో ఉన్న దేవుడు, పరలోకములో కుమారుని పాత్ర పోషిస్తూ కుమారుడిగా ఉంటున్న దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం. ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పుట్టుక, ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే పర్వతాలు లేనప్పుడు, జలచరాలు లేనప్పుడు, భూమి దాని మైదానము రవంతయు కూడా సృష్టించబడక మునుపే ఆయన ఉన్న దేవుడు. స్తోత్రం. భూమి పునాదులు వేయబడక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే ఆకాశము భూమి
సృష్టించబడక మునుపు దేవుడట మొట్టమొదటిసారి దేవదూతలను సృష్టించుకున్నాడు. వేటిని సృష్టించాడండి? దేవదూతలను సృష్టించుకున్నాడు. వాటిని కలుగునుగాక అంటే అయిపోయినాయి. ఎన్నో కోట్ల దూతలను దేవుడు సృష్టించుకున్నాడు, లేక కలగజేసుకున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాడట. ఆ కమిటీలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, దేవదూతలు ఉన్నారట. దేవదూతలు ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ రీతిగా అంటున్నాడట, బాయ్, నేను ఆకాశాన్ని భూమిని కలగజేయాలనుకుంటున్నాను. భూమి మీద పర్వతాలు, జలచరాలు, మృగజాతి, పశువులు, అంతేకాదు భూమి మీద అన్నిటినీ కలగజేస్తాను. దానితో పాటు మానవుడిని కూడా కలగజేస్తాను. మానవుడు దారి తప్పిపోయి ఆజ్ఞాతిక్రమనే పాపము చేస్తే, నా దగ్గర నుండి వాడు తొలగిపోతే, తండ్రితో సహవాసాన్ని కోల్పోతే, మా ఇద్దరిని కలపటానికి భూమి మీదకి మీలో ఎవరైనా వెళతారా అని అడిగాడట. వాళ్ళు వెళ్ళేవారు ఎలాగుండాలంటే సిలువ యాగం అయిపోవాలి. చూసారండి, సిలువ మీద వేలాడాలి, ఆఖరి బట్టు వరకు రక్తాన్ని కార్చాలి. కనుక అలాగూ చేయగలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే, దేవదూతలందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారట. ఇది ఎక్కడ, మనం ఎట్లా వెళ్ళగలం, మనకు శరీరాలు లేవు కదా అనుకుంటున్నారట. అప్పుడు మధ్యలో కుమారుడు తన చెయ్యెత్తాడట. చెయ్యెత్తి అంటున్నాడు, నాయనా, నువ్వు సెలవిస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను భూమి మీదకి వెళతాను, భూమి మీదకి వెళతాను. నీవు చెప్పినట్లుగా సిలువ యాగం అయిపోతాను. కోల్పోయిన మానవుణ్ణి సహవాసాన్ని, నీకు మానవునికి మధ్యలో ఉన్న సహవాసాన్ని మరలా కలుపుతాను అన్నాడట. స్తోత్రం. ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందో తెలుసా? చూపిస్తా చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. 20వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన వాడు. ఎప్పుడంటండి? అమ్మా తల్లి విను, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడ్డాడు. ఆయన ఇప్పుడు వచ్చి 2025 సంవత్సరాల క్రితం కాదు వచ్చింది. ఆయన పుట్టుక లేక ఆయన ఆవిర్భావం ఇప్పుడు కాదండి, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఉన్న దేవుడు భూమి మీదకి మానవుడుగా దిగి వచ్చాడు. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఆ దేవుని గురించిన అవగాహన లేక, ఆ దేవుని గురించి తెలియక చాలా మంది ఉన్నారంటే, ఈయన అమెరికా వారి దేవుడు. ఎవరి దేవుడట? అమెరికా దేశం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో కనుగొనబడింది. 14 శతాబ్దాల క్రితమే నా యేసయ్య భూమి మీదకి దిగి వచ్చాడు. అమెరికా దేశం మొన్న ఈ మధ్య కొలంబస్ అనబడే వ్యక్తి అమెరికా దేశాన్ని కనుగొన్నాడు. ఇంకొక మాట చెప్పనా, ఆ దేశం చూసారండి, కనుగొనబడక మునిపే క్రీస్తు శకము 52వ సంవత్సరములో యేసు శిష్యుడైన తోమా మన దేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చాడండి. స్తోత్రం. 20 సంవత్సరాలు సువార్త అందించాడు. 20 సంవత్సరాలు. ఆయన 52వ సంవత్సరంలో వచ్చాడు. 52వ సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కేరళ ప్రాంతానికి వచ్చి భాష నేర్చుకున్నాడు. ఆయనకి భాష తెలీదు, ఆయనకు తెలిసిన భాష ఒక్కటే, గ్రీకు భాష. కానీ కేరళ ప్రాంతానికి వచ్చి మలయాళం నేర్చుకున్నాడు, తమిళ నేర్చుకున్నాడు. నేర్చుకుని వారి మధ్యలో సువార్త చేయటానికి సిద్ధపడుతుంటే, ఎప్పుడు చూసినా సముద్ర తీరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడట. ఆ ప్రాంతంలో
సనాతన కులములో పుట్టామని చెప్పుకున్న బ్రాహ్మణులు ఉదయాన సూర్యోదయం అయినప్పుడు ఆ సూర్య వందనం చేయటానికి సముద్రంలోనికి వెళ్ళి వారు పూజలు చేసేవారట. పూజలు చేస్తూ ఉండగా గట్టు మీద కూర్చున్నటువంటి తోమా చూస్తూ ఉండేవాడు. లేక సముద్ర ఒడ్డున కూర్చున్నటువంటి ఈ తోమా గారు చూస్తూ వారు చేసే వందనాలు, వారు చేసే పూజలు చూశాడు. చూసి ఒడ్డుకొచ్చిన తర్వాత ఈ రీతిగా అడిగాడట, మీరు ఇప్పటి వరకు ఆ సముద్రంలో ఏం చేశారు, నాకేం అర్థం కాలేదు, ఏమైనా చెప్తారా అన్నాడట. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణులు చూసారండి, బ్రాహ్మణులు ఏం చెప్పారంటే, మేము సూర్య వందనం చేశాం, మా దేవునికి పూజలు చేశాం అని చెప్పారట. అలాగైతే మీరు సముద్రంలోంచి నీరు పైకేశారు, సముద్రంలో గుంట కనబడట్లేదే, నీళ్లు దోషులతో తీశారు, ఆ గుంట గుంటగానే ఉండాలి, పైకి పై వేస్తే ఆ పైన నీళ్లు నిలిచిపోవాలి, మీ దేవునిలో శక్తి ఉంటే అలాగూ చేస్తారా అని అడిగాడట. వాళ్ళు బ్రాహ్మణోత్తములు ఒకరికొకరు మోకాలు చూసుకుంటున్నారట. అలాగైతే నేను కూడా ఒక దేవుణ్ణి సేవకుణ్ణి, నా దగ్గర కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుళ్ళు ఉన్న శక్తి ఏంటో చూపిస్తా, ఆ దేవుళ్ళు ఉన్న మహత్కార్యాలు ఏంటో చూపిస్తాను, చూస్తారా అన్నాడట. వెళుతూ అన్నాడట, దోషుడు గుంటగానే ఉంటది, పైకి నీళ్లు వేస్తే పైకి ఆగిపోవాలి, అది దేవుల్లో ఉన్న శక్తి అన్నాడు. అలాగూ సముద్రంలో దిగి ప్రార్థన చేసి దోషుడితో నీళ్లు తీసుకున్నాడు, పైకేసాడట. దోషుడు గుంటగానే ఉంది, పైన నిలిచిపోయాయి. ఆ మహత్తరమైన శక్తిని చూచి, అద్భుతాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా యేసు ప్రభు నమ్ముకుని ఆ సముద్రములోనే బాప్తిసం తీసుకున్నారట. స్తోత్రం. కేరళ ప్రాంతంలో 4,000 మందికి బ్రాహ్మణులకు బాప్తిసం ఇచ్చాడట. 4,000 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే వాస్తవంగా మన దేశంలో ఎవరి దేవుడు అనాలి చెప్పండి? ఎవరి దేవుడు అనాలంటే బ్రాహ్మణుల దేవుడు. యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? యేసు ప్రభు వారిని నమ్ముకున్నది మొట్టమొదటిగా ఎవరు నమ్ముకున్నారంటే బ్రాహ్మణోత్తములు. వారి దేవుడుగా ఉండాల్సింది. చూసారండి ఏం చేశారంటే, రెండో ప్రపంచ యుద్ధములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రిటిష్ వాళ్ళు వస్తూ గోధుమలు బట్టలు తెచ్చి ఆశ చూపిస్తే నిన్నగాక మొన్న నమ్ముకున్నారు తక్కువ కులాల వారి దేవుడని. మాలామాదిగ వారు అక్కడ నమ్ముకున్నారు. ఆ బట్టల కాశపడి, ఆ గోధుమలు కాశపడి యేసు ప్రభుని అంగీకరించారు. కానీ వారి కంటే 1900 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని మొట్టమొదటగా నమ్ముకున్నది బ్రాహ్మణులు. మీరు చూడండి, ఆ బ్రాహ్మణులు ఇప్పటికీ కేరళ ప్రాంతంలో యేసు ప్రభు సేవ చేస్తున్నారు. యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించారు, దేవుడిగా పూజించారు, పూజిస్తూనే ఉన్నారు. అక్కడ నుండి మద్రాసుకు వచ్చాడు. బ్రాహ్మణులందరూ మారిపోతున్నారని కొంతమంది బ్రాహ్మణులు ఏం చేశారంటే బర్ష తీసుకొని ఆయనని పొడిచి చంపేశారు. 72వ సంవత్సరంలో ఆయన చనిపోయిన ప్రాంతంలో నేను సేవ చేశాను, చెన్నైలో. ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు సేవ చేయటానికి దేవుడు నాకు కృపను దయచేశాడు. స్తోత్రం చెప్పండి, ప్రభు స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిమ్న జాతి వారికే దేవుడు కాదు, అమెరికా వారికే దేవుడు కాదు, ఆస్ట్రేలియా వారికే దేవుడు కాదు, సర్వ ప్రపంచానికి ఆయన దేవుడు. సర్వ ప్రపంచానికి ఆయన దేవుడు. ఆ దేవుడు అనబడటానికి, ఆ దేవుడు అని పిలవబడటానికి 5 రుజువులు చెప్తాను, మీకు క్లుప్తంగా చెప్తాను. ఆ తరువాత ఒక మంచి విషయాన్ని చెప్పి ఎందుకు వచ్చాడో చెప్పి ముగిచ్చేస్తాను. యేసు ప్రభు వారు దేవుడు అనబడటానికి, యేసు ప్రభు వారు దేవుడు అని కొలవబడటానికి, ఆయనలో ఉన్న ప్రత్యేకతలు,
ఆయనలో ఉన్న రుజువులు, ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే, నెంబర్ 1, ఒకటి, యేసు ప్రభువారి పుట్టుక ప్రత్యేకమైన పుట్టుక. స్తోత్రం చెబుదామా? ఆయన పుట్టుకను గురించి 4000 సంవత్సరాల క్రితమే, యేసు ప్రభువారు పుట్టుక పూర్వం 4000 సంవత్సరాల క్రితం మోషే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, నీ సంతానమునకును స్త్రీ సంతానానికి వైరము పుట్టును అనుంది. ఏ సంతానమట? చెప్పండమ్మా. స్త్రీ సంతానము. మనమందరం ఎవరి సంతానమో తెలుసా? పురుష సంతానం. దేవుడు ఒక్కడే స్త్రీ సంతానం. పురుషునితో పని లేకుండా, పురుషుని యొక్క సంయోగం లేకుండా, పురుషుని యొక్క కలయిక లేకుండా జన్మించిన ఏకైక వ్యక్తి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. స్తోత్రం. మనమందరము కూడా, లోకములో చాలా మంది పుట్టారు, వేల కోట్ల మంది ప్రజలు పుట్టారు, చచ్చిపోయారు కదా. వారందరూ కూడా ఎలాగూ పుట్టారు అంటే తల్లిదండ్రుల కలయిక ద్వారా జన్మించాం. ఆయన పుట్టుకలో ప్రత్యేకమైనది కారణం ఏమిటంటే, జన్మ పాపము లేకుండా, ఏ పురుషుని సంయోగము లేకుండా కన్యకకు జన్మించాడు. కన్యక అంటే ఏ పురుషుని ఎరుగనిది, ఏ పురుషుడు కోరని వ్యక్తిని కన్యక అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి పుట్టాడు అంటే కన్యకకు పుట్టాడు. అంటే ఏ పురుషుని సంయోగము లేకుండా కలిగిన వ్యక్తి, అదే స్త్రీ సంతానము అన్నాడు. మనమందరం ఎవరమో తెలుసా? పురుష సంతానం. అందుకనే పిల్లోడికి స్కూల్లో పేరెక్కించాలంటే ఏమడుగుతారు? ప్రిన్సిపల్ ఏమడుగుతాడు తెలుసు చెప్పండి? లేక హెచ్ఎం ఏమడుగుతాడు? ఈ పిల్లోడు తండ్రి పేరేంటి అని అడుగుతాడు. తండ్రితో నిమిత్తం లేదండి, నా పేరు పెట్టండి అని ఆడవాళ్ళు వెళ్ళి అడిగితే పెడతారా? చెప్పండి, పెడతారా? పెట్టరు. ప్రభుత్వం ఒప్పుకోదు. ఆడు చెడిపోయినాడైనా, ఆడు తాగుబోతాడైనా వాడి పేరే పెట్టాలంటారు. అందుకనే మనము పురుష సంతానం, యేసు ప్రభువారు ఒక్కడే స్త్రీ సంతానంగా పిలువబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అంటే మొదటిది రుజువు ఏంటంటే, ఆయన జన్మ పాపము లేకుండా పుట్టినవాడు. ఆయనలో జన్మ పాపము లేదు. ఆయన గొప్ప దేవుడండి, అది ప్రపంచం ఒప్పుకుంది. ఆయన జన్మించాడు అనటానికి చూసారండి, ఆయన జన్మించగానే రెండుగా చీలిపోయింది, కాలాలు రెండు అయిపోయినాయి. ఆయన పుట్టక ముందు క్రీస్తు పూర్వం అన్నారు, ఆయన పుట్టిన తరువాత క్రీస్తు శకం అన్నారు. నీ పుట్టినరోజు చెప్పాలంటే ఏ పేరు చెప్పాలా? చెప్పండి. ఎంతటి వ్యక్తుల్లో అయినా సరే పుట్టుక దినం చెప్పాలంటే క్రీస్తు పూర్వం అన్నా చెప్పాలి, క్రీస్తు శకమన్నా చెప్పాలి. చెప్పకుండా పుట్టినరోజే ఉండదు. స్తోత్రం చెప్పండి. ఆయన జన్మ పాపము లేకుండా జన్మించాడు, నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద పెరిగాడు. మనిషిలాగా తిన్నాడు, మనిషిలాగా పనిచేశాడు, మనిషిలాగా పండుకున్నాడు, మనిషికున్నట్లుగా కోపం ఉంది, మనిషికున్నట్లుగా చూసారండి. ఆయన ఏడ్చాడు. అన్ని కోణాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారిలో ఏ పాపం కనబడలేదండి. కర్మ పాపము లేకుండా బ్రతికాడు, కర్మ పాపము లేకుండా జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు అనటానికి రెండవ రుజువు ఇదే. ఇలాగే ఒక సభ తీర్చాడు. కొన్ని వేల మంది ప్రజలు ఆ సభకు వచ్చారు. ఆయన సభకు చూసారండి, తక్కువలో తక్కువ 30,000 మంది వచ్చేవాళ్ళట. ఎక్కడ సభ తీర్చినా 30,000 నుండి పైన ఉండేవాళ్ళు.
వాళ్ళందరిలో శాస్త్రులు వచ్చారు, పరిచయాలు వస్తారు, సద్దుకాయలు వచ్చారు, ప్రధాన యాజకులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వారందరిని చూచి అన్నాడట, నాలో పాపముందని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడా, రండి అన్నాడు. నాలో పాపముందని మీలో ఎవడైనా చెప్పగలడా అన్నాడు. ఎవరు రాలేదు. పాపము ఎరుగని వాడు, పాపము చేయని వాడు, పాపమే తెలియనటువంటి వాడు మానవుడిగా భూమి మీద దిగి వచ్చి 33.5 సంవత్సరాలు మానవుడిగా బ్రతికాడండి. స్తోత్రం చెప్పండి. మూడవది, ఆయన చేసిన అద్భుతాలు ఆయన్ని దేవుడుగా రుజువు చేశాయి. భూమి మీదకి వచ్చిన తరువాత అనేక రోగగ్రస్తులు యేసయ్య దగ్గరకు వచ్చారు. కుంటివారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, కుష్టి వ్యాధి కలిగిన వారు వచ్చారు, విష జ్వరాలతో బాధపడుతున్న వారు వచ్చారు, జలాంధర రోగులు వచ్చారు, రకరకాల జబ్బులు కలిగిన వారు వచ్చారు. యేసయ్య ఎప్పుడైనా ఎక్కడైనా ఇది నా వల్ల కాదు, హైదరాబాద్ వేసుకెళ్ళండి అన్నాడా? చెప్పండి, అన్నాడా? అనలేదు. ఎక్కడ ఎంతమంది వచ్చినా అందరిని స్వస్థపరిచింటికి పంపించాడండి. పరమ వైద్యుడు ఆయన. చెప్పండి, ఆయన పరమ వైద్యుడు. ఆయనలో శక్తి ఉన్నది, ఆయనలో జీవమన్నది. ఆఖరికి చనిపోయిన వారిని సహితము, చనిపోయి 4 రోజులు సమాధి చేయబడిన లాజరు దగ్గరికి వెళ్ళి అన్నాడు, లాజరు లేచురా అన్నాడు. చనిపోయి 4 రోజులు సమాధి చేయబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మాట మాట్లాడితే చనిపోయిన వాడు కూడా లేగిసొచ్చాడండి. హల్లెలూయా. ఇక దానికంటే రుజువు ఏం కావాలి? ఆయనలో ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు ఆయన దేవుడుగా రుజువు చేశాయి. నాలుగవది ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవది ఏంటో తెలుసా? మానవాళ్ళందరి కోసం దేని కొరకైతే భూమి మీదకి వచ్చాడు ప్రియులారా, ఆ కులము ఈ కులమని కాదు, ఆ జాతి ఈ జాతి అని కాదు, ఈ కలరు ఆ కలర్ అని ఆయన కులాలను ఉద్దేశించి కానీ మతాల కోసం కానీ వచ్చిన వాడు కానే కాదు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలా, మతాన్ని వ్యాపింపజేయటానికి కూడా రాలా. మత నాయకుడు వ్యాపకుడు కానే కాదు. ఆ దేవుడు ఎందుకోసం వచ్చాడు అంటే, మానవుడు పాపములో బ్రతుకుతూ ఉన్నాడు. మానవుడు జన్మ తరహా పాపి, కర్మ తరహా పాపం. ఆ పాపములో నుండి మానవుణ్ణి పరిశుద్ధుడిగా చేయటానికి, ఆ పాపములో నుండి మానవుణ్ణి రక్షకుడు కావాలని ఆయన రక్షకుడిగా భూమి మీదకు దిగి వచ్చాడు. మానవాళ్ళందరి కోసం ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. స్తోత్రం చెప్తామా? ఆయన మానవాళ్ళందరి కోసం ఆయన చనిపోయాడు. అందరి కోసం రక్తాన్ని కార్చాడు. అందరి కోసం బలి అయిపోయాడు. బలి అయిన యేసు ఆయన. మానవాళి కొరకు రక్తాన్ని కార్చిన వారు, ప్రాణాన్ని పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? మన కోసం ఎవరు లేరు. డబ్బున్నప్పుడు ప్రేమిస్తారు, డబ్బు లేనప్పుడు ద్వేషిస్తారు. ఇది మానవ సమాజం. నీవు కలిగి ఉంటే, డబ్బుంటే అందరూ చుట్టాలే, డబ్బు లేకపోతే ఉన్న చుట్టాలు కూడా దూరం అయిపోతారు. అలాంటి సమాజంలో జీవిస్తున్నాం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నీ డబ్బును చూచో, నీ కులాన్ని చూచో, నీ ఎత్తు చూచో, దేన్నో చూచి ఆయన ప్రాణం పెట్టలేదండి. అందరి కొరకు ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రాణం పెట్టి చనిపోయాడు. మనందరి కొరకు చనిపోయిన యేసు ఆయన. 5వది ఏంటో తెలుసా? చనిపోవటమే కాదు, 3వ దినమందు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. స్తోత్రం. అందరి సమాధులైతే మూయబడిన సమాధులు, అందరి సమాధులైతే
కంపు కొడుతున్న సమాధులు, కుళ్ళిపోయిన ఎముకలతో ఉన్న సమాధులైతే నా యేసయ్య సమాధి తెరవబడిన సమాధి ఖాళీ సమాధిగా కనబడుతుంది. ఆయన సజీవుడైన దేవుడు అనటానికి ఇదే రుజువు. ఈ సత్యాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సత్యాన్ని ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అనటానికి 5 రుజువులు చూపించాను. మీకు 5 రుజువులు చూపించాను. కనుక నువ్వెవరైనా సరే, నువ్వెంతటి వాడువైనా, నీ పరిస్థితులు ఏదైనా సరే, ఈ రాత్రి ప్రభు దగ్గరికి రాగలిగితే, ఆ ప్రభుని నువ్వు నమ్ముకోగలిగితే, ఆ ప్రభుని నువ్వు స్వీకరించగలిగితే, నీ జీవితాన్ని, నీ స్థితులను, నీ గతులను మార్చగలిగిన వాడు నా యేసయ్య. స్తోత్రం. ఇంతవరకు త్రాగుబోతుగా జీవించావా? ఇంతవరకు వ్యభిచారిగా బ్రతికావా? ఇంతవరకు భయంకరమైన పాపకూపములో బ్రతికావా? చెడిపోయిన పాపిష్ట పనులు చేస్తూ జీవించావా? ఈ రాత్రి నీవు అనుకోవచ్చయ్యో, ఇలాంటి పాపిని ప్రేమించేవారు ఉన్నారా? ఇలాంటి దౌర్భాగ్య స్థితిని కలిగినటువంటి నన్ను ఎవరైనా ప్రేమిస్తారా అని ఎదురు చూస్తున్న సోదరుడా, ఈ రాత్రి శుభవార్త, ఈ రాత్రి మంచి వర్తమానం దేవుడు నీకు తెలియచేపిస్తున్నాడు. నిన్ను కూడా ప్రేమించేవాడు ఒకడున్నాడు. నీవెంత పాడైపోయినా, నీవెంత చెడిపోయినా, నీవెంత దారి తప్పిపోయినా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, ఎన్ని ఘోరాతిఘోరములు కార్యములు చేసినా, నిన్ను కూడా ప్రేమించే దేవుడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. స్తోత్రం. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. ఎన్ని దౌర్భాగ్య పనులు చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు బతికి భూమి మీద బట్టగట్టుతున్నావు. లేకపోతే ఏనాడో చనిపోయే వ్యక్తివి. ఆయన భూమి మీద నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే మరొక దినం, మరొక నెల దేవుడు నీ జీవితంలో ఇచ్చాడు. చూద్దామా? పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో అందరూ కూడా నాతో పాటు ఈ మాట చెప్పండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు స్తోత్రం. చెప్పండి, ప్రభు స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 720 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తు పుట్టక మునుపు 720 సంవత్సరాల క్రితం ఈ లేఖనం ప్రవచించబడింది. ప్రవచనాత్మకంగా ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. లోకములో ఉన్న వారందరూ పుట్టిన తరువాతే వారి చరిత్ర ప్రారంభమవుతుంది. అంతేనా అమ్మా? వింటున్నారా? అందరూ ఉన్నారా? స్తోత్రం. చెప్పండి, దేవుని స్తోత్రం. ఎందుకంటే మధ్యాకాశానికి వెళ్ళిపోయారేమో, వెనక్కి పిలిచేద్దామని అడుగుతున్నాను. స్తోత్రం. చెప్పండి, ప్రభు స్తోత్రం. 720 సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభు వారు ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఆయనకి ఏం పేరు పెట్టాలో, ఆయన ఏ అర్హతలు కలిగిన వాడు, ఆయన ఏమి చేయబోతున్నాడు ముందే చెప్పబడిని. నువ్వు ఎక్కడ పుడతావో అనేది మీ తల్లికి తెలుసా? చెప్పండి. నువ్వు పుట్టక ముందే నీ తల్లికి నీ గురించి ఏమైనా తెలుసా? తెవలదు. కడుపులో ఉన్న శిశువు ఆడో మగో కూడా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఒకవేళ తెలిస్తే, ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి చెప్పొచ్చు,
కానీ అంతకుముందు ఏమైనా తెలుసా? తెలీదు. ఒకవేళ తెలిసినా నువ్వేం చేయబోతున్నావు? దొంగవవుతావో దొరవవుతావో నీ తండ్రి తెలుసా? తల్లిదండ్రులకు తెలుసా? తెలవదు. కానీ యేసు ప్రభు వారి గురించి 720 సంవత్సరాల క్రితమే ఆయన గురించి చాలా స్పష్టంగా తెలియచేయబడ్డాయి. లో కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుంది చలి విజయవాడలో కంటే. కనుక మీ బాధ అర్థం చేసుకుని ఒక్క మాటే చెప్తా. చూసారండి, ఆయన ఎందుకు పుడతాడు అని అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. అందరు చెప్పండి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. భుజం మీద ఏముందో చెప్తాను. కొన్ని 2-3 పాయింట్లు చెప్తాను. భుజం మీద ఏముంది? రాజ్యభారం మోయటానికి వచ్చాడట. ఆ భారం ఏంటో ఒక్క మాట ఆలోచన చేస్తే, ఆయన భుజం మీద ఏం మోసుకెళ్ళటానికి వచ్చాడు? రాజ్యభారం అన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, మనము గనక యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఉంది. బాప్తిసమిచ్చు యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభును చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏం మోసుకుని వెళ్ళటానికి వచ్చాడట? లోక పాపం అంతటిని మోసుకుని వెళ్ళటానికి వచ్చాడు. ఏమండి, ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు ఉన్నాయి, 200 దేశాలు పైగా ఉన్నాయి, 750 కోట్ల నుండి 800 కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారు ప్రజెంట్. వీరందరి పాప భారమును మోయటానికి భూమి మీదకు దిగి వచ్చాడండి. పాప భారం ఎంత బరువు ఉంటుంది చెప్పండి? ఎంత బరువు ఉంటుంది అని అడిగితే, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంది దాని భారం ఏంటో. చూసారండి, అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారి పాపమట చాలా భారమైపోయిందట. భూమికి భారమైపోయింది, బరువైపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు భూమి మీదకి దిగి వచ్చాడంటే, నా పాపములను మోసుకుని వెళ్ళి మన పాపములన్నిటినీ తీసివేయటానికి, నిన్ను నన్ను రక్షించటానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడండి. స్తోత్రం. పాపం వలన వచ్చు జీతము మరణం. తద్వారా నిత్య నరకములోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. నిత్య నరకం అనేది ఒకటి ఉంది. యమగుండము అంటారు, పాతాళము అంటారు, నరకము అనబడే పర్యాయ పదాలు ఉన్నాయి. నీవు గనుక యేసు ప్రభుని అంగీకరించకపోతే, నీ పాప భారాన్ని ఆయన మీద వేయకపోతే, నీవు చివరికి ఎక్కడికి వెళతావంటే నరకానికి వెళతావు. లోకములో నీవు జీవించేది ఒకవేళ గట్టిగా బ్రతికితే 100 ఏళ్ళు బ్రతుకుతావేమో. తరువాత నువ్వెక్కడికి వెళతావు అది ఆలోచించాలి. యేసు ప్రభువారి లోకంలోకి జన్మించింది, యేసు ప్రభువారి లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే, నా పాపములను తీసివేయటానికి, ఆ భారాన్ని మోసుకుని వెళ్ళిపోవటానికి వచ్చాడు. అంటే మానవులందరినీ కూడా పాపము నుండి, శాపము నుండి, దుర్నీతి నుండి, దుష్టత్వము నుండి నిన్ను తప్పించి రక్షించటానికి వచ్చిన మహనీయుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. స్తోత్రం. తల్లి, ఈ లోకములో నీవు దేని గురించి విన్నా వినకపోయినా, పరలోకాన్ని గురించి విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ నరకాన్ని గురించి నీవు ఒక్కసారైనా వినాలి. ఆ నరకము చాలా ఘోరమైంది, ఆ నరకము చాలా బాధకరమైంది. ఆ నరకములో మానవుడు వెళితే తట్టుకోలేని బాధ, తట్టుకోలేని ఆవేదన మానవ బ్రతుకులో ఉంటుందండి. కనుక ఈ మధ్యలో
గత కొన్ని నెలల క్రితం బస్సు తగలబడిపోయి చచ్చిపోయారు చాలా మంది. బస్సులో కనీసం 26 చనిపోయారు తగలబడి. కర్నూలు దగ్గర ఎంతమంది అమ్మా? 20 మంది చనిపోయారు. కొంతమంది కాలి బయటపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే, సగం కాలిపోయిన వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? అమ్మో, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకం అనేది ఘోరమైంది. కనుక ఆ నరకమును నీవు తప్పించబడాలనే ఈ రాత్రి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది. దేవుని సేవకుడు ప్రేరేపించబడి, ఈ ప్రాంత వాసులందరూ కూడా ప్రేరేపించబడి యేసు క్రీస్తు గురించి తెలియచేపించటానికి ఈ కూడికి ఏర్పాటు చేశారు. మతాన్ని వ్యాపింప చేయటానికి రాలా మేము, మతాన్ని గురించి చెప్పడానికి రాలేదు. ఆయన మత స్థాపకుడు, మత వ్యాపకుడు కానే కాదు. కనుక ఆయన ఎవరు అంటే నీ పాప భారాన్ని మోసుకెళ్ళటానికి వచ్చిన మహనీయుడు. కనుక ఆయన భుజం మీద ఏముందంటే రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారముతో మానవుని పాపములను మోసుకుని వెళ్ళిపోయాడు ఆ కల్వరి సిలువలోనికి. కనుక ఆయన అలాగూ చేయకపోతే మానవునికి రక్షణ దొరికేది కాదు, మానవునికి విడుదల దొరికేది కాదు, మానవునికి మోక్ష మార్గం సంప్రాప్తించేది కాదు. ఆయన పని చేయటం వలన ఆయన మానవులందరి పాప భారమును మోసుకుని వెళ్ళటం వలన నా జీవితంలో గొప్ప సంతోషం దొరికిందండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం. ఒకసారి ఓ తండ్రి రైల్వేలో పనిచేస్తున్నాడు. రైల్వేలో పనిచేస్తున్న వ్యక్తి, ఆయన పని ఏంటంటే సముద్రం మీద, చూసారండి, సముద్రం మీద పడవలు, బ్రిడ్జి ఉంది, ఆ పడవలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ పడవలు వచ్చేటప్పుడేమో ఆ వంతిని పైకి లేపటం, బండి వచ్చేటప్పుడేమో పడవను ఆ బ్రిడ్జిని మళ్ళా సమానంగా వేయటం. ఇది ఆయన డ్యూటీ. ఆయనకట లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు క్రమక్రమంగా 10 సంవత్సరాల వయసు వచ్చింది. 10 సంవత్సరాల వయసు వస్తే తల్లితో చెప్పాడట, మమ్మీ ఈరోజు డాడీకి నేనే భోజనం తీసుకెళ్తా, డాడీ దగ్గర కొద్దిసేపు ఉండి వస్తాను, నాకు స్కూల్ సెలవు కాబట్టి నేను డాడీ దగ్గర వెళ్ళాలి అనుకున్నాడు. క్యారేజ్ కట్టింది మమ్మీ, తీసుకున్నాడు, డాడీ దగ్గర తీసుకొచ్చాడు, నాన్నకిచ్చాడు. ఇచ్చితే వాళ్ళ తండ్రి లోపల కూర్చొని క్యారేజ్ ఇప్పుకొని భోజనం చేస్తున్నాడు. ఈ పిల్లవాడు ఆడుకుంటూ జరిగిన విషయం ఏంటంటే ఈ తిప్పేటువంటి చైన్లో ఇరుక్కుపోయాడు. దేనిలో ఇరుక్కుపోయాడండి? ఇప్పుడు ఆ బ్రిడ్జి పైకెత్తటం కిందకు దించటం అనేది ఉంటుందని చెప్పాను కదా. ఎత్తాడు, ఉంచాడు, అలాగే ఓడలు వెళ్ళిపోతున్నాయి. ఆ ట్రైన్ వచ్చే టైంలో దించేస్తాడు. అది తిప్పేటప్పుడు చైన్ ఉంటుంది, ఆ చైన్లో ఇరుక్కుపోయాడు. కొడుకు చైన్లో ఇరుక్కుపోయాడు. ఈలోపు ట్రంకాలు వచ్చింది, ఫోన్ వచ్చింది. బాయ్, స్టేషన్ మాస్టర్ నుంచి ట్రంకాలు వచ్చి ఫోన్ వచ్చి అంటున్నాడు, వెంటనే బ్రిడ్జి దించేయ్. హౌరా మెయిల్ వస్తుంది, చాలా వేగంగా వస్తుంది, త్వరగా దించు అన్నాడు. ఆ భోజనం గబగబా ఆపేసి ఆయన చేతులు కడుక్కుని బ్రిడ్జి దించటానికి వచ్చి చూస్తే లోపల కొడుకు కేకేస్తున్నాడు, చైన్లో ఇరుక్కుపోయాడు. ఇప్పుడేం చేయాలి? ట్రైన్ రక్షించాలా, కొడుకుని రక్షించాలా? ఆలోచనలో పడిపోయాడు తండ్రి. ఒకవేళ ఒక్క కొడుకుని రక్షించుకుంటే వేలాది మందితో వచ్చే ట్రైను పడిపోతుంది. దానిలో వేల మంది ప్రజలు చచ్చిపోతారు.
ఏం చేయాలి ఆలోచన చేస్తున్నాడు. మళ్ళీ ట్రక్ కాల్ మోగింది, ఫోన్ మోగింది. దించావా? బండి వచ్చేస్తుంది, చాలా వేగంగా వస్తుంది. లోపల కొడుకు కేక వేస్తున్నాడు, నాయనా, చేతులు జాపి కేక వేస్తున్నాడు. ఆ కొడుకు తీయాలంటే టైం పడుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచన చేశాడు. ఒక్క కొడుకుని కాదనుకుంటే 1000 మంది ప్రజల్ని నేను రక్షిస్తాను అనుకుని ఆయన చైన్ తిప్పుతున్నాడండి. ఆ చైన్లో పడి నలిగిపోతున్నాడు, ఆ చైన్లో పడి మొక్కలైపోతున్నాడు. డాడీ 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 అంటూ దానిలో నలిగిపోతూ మొక్కలైపోతూ చివరగా తన ప్రాణాన్నే పెట్టేశాడు. ఎప్పుడైతే ఆ బ్రిడ్జి కిందకు దించాడో క్షణాల్లో ట్రైన్ రావటం అయింది, దాటేసి వెళ్ళిపోవటం అయిపోయింది. అమ్మా, నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఒక్కడి కోసం చూస్తేనేమో 1000 మంది చచ్చిపోతారు. 1000 మందిని రక్షించాలంటే తన కుమారుడిని చంపుకోక తప్పలేదు. అలాగే తండ్రి అయిన దేవుడు మానవాళిని రక్షించటానికి ఈ జగత్తి పునాదిలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో వారందరినీ రక్షించటానికి తన ఏకైక వ్యక్తి, జనతైక కుమారుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయిన మాట వాస్తవం. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు అంటే చచ్చిపోవటానికే పుట్టాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే మరలా తిరిగి లేపబడటానికే చనిపోయాడు. స్తోత్రం. కనుక యేసయ్య ఒక జాతి కొరకు, ఒక కులం కొరకు, ఒక వర్గం కొరకు రాలేదు, అందరి కొరకు వచ్చాడండి. నా ప్రియ తల్లి, బాబు, నువ్వే స్థలంలో ఉండి వాక్యం వింటున్నప్పుడు కూడా నీ కోసమే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ కోసమే ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు, నిన్ను రక్షించటానికే. కనుక నువ్వేమీ సంకోచించొద్దు. ఆయన నిమ్మన జాతి వారి దేవుడు అనుకోవద్దు. ఆయన తక్కువ కులాల వారి దేవుడు అనుకోవద్దు. ఆయన అందరి దేవుడు. ప్రపంచానికి నడుబొడ్డైన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన ఎందుకు అక్కడ పుట్టాడంటే నేను ప్రపంచానికి చెందిన వ్యక్తిని అని. ఈ రాత్రి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు, ఆయన భుజం మీద నీ పాప భారాన్ని మోసుకుని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఎవరు నీ కొరకు పాపాన్ని తీసివేశారు అని అడిగితే నజరేయుడైన యేసు ఒక్కడే. స్తోత్రాలు చెప్దామా? కనుక పాపాలను తొలగించటానికి, నీ పాప శాపాన్ని కొట్టివేయటానికి, నీ దుర్నీతిని కొట్టివేయటానికి వచ్చిన జగద్రక్షకుడు నా యేసయ్య. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం నీతో, నాతో, మనందరితో మాట్లాడుతుంది. ఇక టైం లేదు చెప్పటానికి. ఒక 5 పాయింట్లు చెప్పాలని వచ్చాను, కానీ ఒక్క పాయింట్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాను. కనుక నా ప్రియమైన తల్లి, ఈ మాటలను వింటే చాలు. యేసు ఎవరో చెప్పాను, యేసులో ఉన్న రుజువులేంటో 5 రుజువులు చెప్పాను. ఆయన ఎందుకు వచ్చాడు అంటే నీ పాప భారాన్ని తీసివేయటానికి. రెండోది ఏంటో తెలుసా? నరకమును తప్పించటానికి వచ్చాడు. నరకము ప్రాప్తులుగా వెళ్ళిపోతున్న మానవాళిని విడిపించి రక్షించటానికి, తప్పించటానికి, మరి పరలోక రాజ్య వారసులుగా నిన్ను మార్చాలనేదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తపన. కనుక ఆయన నిన్ను రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రైనా ఆ ప్రభుని నమ్ముకోగలిగితే, ఈ రాత్రైనా ఆ ప్రభు వైపు తిరగలిగితే, ఈ రాత్రైనా ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన్ని ఆహ్వానించగలిగితే చాలు, ఆయన స్వీకరించగలిగితే చాలు, నీ జీవితం ధన్యమైపోతుంది. రాత్రి ఎంతకాలము నెమ్మది లేకుండా తిరుగుతున్నావు, ఎంతకాలము సమాధానము లేకుండా తిరుగుతున్నావు, ఎంతకాలము భయంకరమైన
అలజడి చేత, కలవరాల చేత, ఆందోళన చేత నీ బ్రతుకుందో నాకు తెలియదు. ఈ రాత్రి నీ జీవితంలో సమాధానం కావాలంటే, నీ బ్రతుకులో సంతోషం కావాలంటే, నీ జీవితంలో ఆనందం కావాలంటే యేసయ్య నీ జీవితంలోనికి రావాలి. యేసు ద్వారా తప్ప ఎవని ద్వారా పరలోకానికి నీ వెళ్ళలేవు. నరకాన్ని తప్పించుకోవాలంటే యేసు ఒక్కడే సమర్థుడు. స్తోత్రం. ఆయన మాత్రమే రక్షించగలిగిన వాడు, ఆయన మాత్రమే విమోచించగలిగిన వాడు, ఆయన మాత్రమే నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. ఈ రాత్రి అట్టి కృప ప్రభు మీకందరికి దయచేయునుగాక. దేవుడు పరలోకాన్ని రాజ్యవారసులుగా మిమ్మల్ని మార్చునుగాక. నిత్య నరకము నుండి మిమ్మల్ని తప్పించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఒకవేళ దేవుని చిత్తమై మరొకసారి ఎప్పుడైనా వస్తే స్పష్టంగా చెప్పడానికి, ఎందుకంటే టైం లేదు, చాలా చలిలో ఉన్నారు కనుక నేను కూడా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, మీ బాధ చూడలేక నా బోధ ముగిచ్చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా. నిజంగా చలి, మంచు బాగా భయంకరంగా ఎక్కడోళ్ళు అక్కడ. నేను అనుకున్న స్కిట్ల కోసం ఉన్నారు వీళ్ళు అనుకున్నా నేను నిజంగా. కానీ మీరు వాక్యం కొరకు, వాక్యంలో కూడా ఉన్నారు. చప్పట్లు కొట్టి మిమ్మల్ని మీరు పొగుడుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఒక్కడే ఏ పరిస్థితినైనా అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో నుంచి మనల్ని విడిపించే దేవుడు. నన్ను యేసయ్య విడిపించారన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరి ఈ మీటింగ్ విషయంలోని చాలా చాలా నిజంగా అమ్మ వినండి ఒకసారి. ఈ మీటింగ్లు చాలా భారంతో మేము ఏర్పాటు చేసాం. మీకు తెలుసా, ఈ సెట్టింగ్స్ అంతా కూడా క్యాషువా. ఎంతమంది ఉన్నారు తెలుసా సంఘంలో? ఎంతమంది ముందుకు వచ్చారు తెలుసా? చాలా మందికి మీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందో తెలుసా? తర్జన్ వర్జన్లై